కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి శ్రీవారి కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఉదయం ఆలయంలో అర్చకులు ధ్వజారోహణ గావించారు. సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపుడైన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణమును వీక్షించడానికి ముక్కోటి దేవతలు హాజరవుతారని పురాణ కథనం. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో కళ్యాణ మహోత్సవం అత్యంత ప్రాముఖ్యమైనది. శ్రీమన్నారాయణుని కళ్యాణం కనులార వీక్షించిన దర్శించిన సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. స్వామివారి కళ్యాణం అశేష భక్తజనం మధ్య ఆచార రిత్వికులు వేద మంత్రోచ్చరణలు గావించారు. ఆలయ సహాయ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం సందర్భంగా ఆలయ ఆవరణంలో ప్రత్యేక సెట్టింగులను వేయించి వివిధ రకాల పుష్పాలతో స్వామి అమ్మవార్లను అలంకరణ గావించారు. స్వామివారి కళ్యాణోత్సవం తిలకించడానికి కదిరి పరిసరాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి కళ్యాణం చూసి పునీతులయ్యారు. భక్తుల తాకిడితో ఆలయ పరిసరాలు నిండిపోగా గోవిందనామ స్మరణతో మారుమ్రోగాయి. శ్రీవారి కళ్యాణోత్సవం సందర్భంగా ప్రభుత్వం తరపున సత్యసాయి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణ మహోత్సవంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకట్ ప్రసాద్ పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని పలువురు ప్రముఖులు సైతం ఉత్సవంలో పాల్గొన్నారు. కదిరి డీఎస్పీ శ్రీలత ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.